హాయ్ ఫ్రెండ్స్! మందంగా ఉండే బాండిల్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక కప్పు నువ్వుల్ని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. తగినన్ని పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. వీటిని పక్కన పెట్టుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక కట్ట కొత్తిమీర, పావు కట్ట పుదీనా వేయించుకోవాలి. వీటిని ఒకటికి 2 సార్లు బాగా కడిగి అప్పుడు వేయించుకోండి. మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీపై మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, సాల్టు, పచ్చిమిర్చి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. 7, 8 అంగుళాల చింతపండుని నీళ్లు పోసి నానబెట్టి, నీళ్లతో సహా ఇందులో వేసుకొని, కొత్తిమీర, పుదీనాను కూడా వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత, తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుని, లాస్ట్‌లో ఇంగువ వేసి, పచ్చడి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని సుమారు ఒక హాఫ్ కిలో నువ్వుల్ని చిటపటలాడే వరకు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. స్టార్టింగ్ 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో వేయించుకోండి. తర్వాత లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. నల్ల నువ్వులు అవైలబుల్‌గా ఉంటే ఒక స్మాల్ కప్పు నల్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోండి. మనం రోజు తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో నువ్వుల పొడి కానీ, నువ్వుల లడ్డూ గానీ తీసుకుంటే ఎముకలు బలంగా తయారయ్యి ఐరన్ లోపం కూడా తగ్గుతుంది. మరీ అతిగా తింటే వేడి చేసేస్తుంది. క్వాంటిటీ తగ్గించుకొని తినాలి. స్టవ్ మీద మందంగా ఉండే బాండిల్ పెట్టుకొని, ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినన్ని ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. దోరగా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిల్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కడిగి ఆరబెట్టుకున్న ఒక కట్ట కరివేపాకుని వేయించుకోవాలి. పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాతే వేయించుకోండి. లాస్ట్‌లో ఒక పావు టేబుల్ స్పూన్ నుంచి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని, వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని సగభాగం మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇది నువ్వుల లడ్డు ప్రిపేర్ చేయటానికి. నువ్వులు మెత్తగా మిక్సీ పట్టినప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి, మనం బెల్లం తక్కువ క్వాంటిటీ వేసినా కూడా లడ్డు చక్కగా వచ్చేస్తుంది. నేను ఒక పావు కప్పు బెల్లం వేశాను. లడ్డు చక్కగా వచ్చేసింది. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒక 200 గ్రామ్స్ బెల్లం వేసుకోండి. హాఫ్ కిలో నువ్వులకి 200 గ్రామ్స్ బెల్లం పడుతుంది. మీరు పావు కిలో చేసుకుంటే పావు కిలోకి ఒక 100 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది. ఇంకా తక్కువ వేసినా కూడా లడ్డు చక్కగా వచ్చేస్తాయి. ఈ రెసిపీస్‌పై మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లడ్డూలు గాలి తగలకుండా ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే 10-15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ముందుగా వేయించుకున్న ఇంగ్రీడియెంట్స్‌ని వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలిన నువ్వుల్ని ఈ పొడిలో వేసుకొని పలుకుగా మిక్సీ పట్టుకోండి. కొద్దిగా చింతపండు వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఈ పొడి ప్రిపేర్ చేసేటప్పుడు ఒకేసారి మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఆగుతూ మిక్సీ పట్టుకుంటే ఇలా పొడి పొడిగా చక్కగా వస్తుంది నువ్వుల పొడి. థాంక్స్ ఫర్ వాచింగ్.